ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి బీజేపీ వారధి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనతా వారధి జిల్లా కన్వీనర్ ఉపసేన యాదవ్ అలాగే కో కన్వీనర్ గుర్రాజా దేశాయ్ తెలిపారు. ఇక కర్నూలు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కర్నూలు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్కు వివరించినట్లు వారు చెప్పుకొచ్చారు. అధికారం ఉందని ఇంట్లో కూర్చోవడం లేదన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి జనతా వారధి కృషి ఉంటుందన్న కన్వీనర్ కో కన్వీనర్లతో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడానికి సంకల్పం చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే జిల్లా కన్వీనర్ కో కన్వీనర్ జిల్లా కలెక్టర్ వద్ద ఉన్నారు, ఏ సమస్యలు చెప్పారు, ఎలాంటి సమస్యలు కలెక్టరేట్ దృష్టికి తీసుకొస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఏదైతే జనతా వారధిని ఒక కార్యక్రమం పెట్టారు, మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మీ పార్టీ తరపున ఎలాంటి సేవలు అందిస్తారో, ఎలాంటి పనులు చేసి పెడతారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క మా అధినాయకుడైనటువంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర జనతా వారధి కన్వీనర్ మరియు ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి గోపి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఇక్కడ జిల్లాలో కూడా మన జిల్లా అధ్యక్షులైనటువంటి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఒకటే కాదు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కాన్సెప్ట్తో ఈరోజు గత ప్రభుత్వంలో 2019 మరియు 2024 వరకు ప్రభుత్వాన్ని కొనసాగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 200 విగ్రహాలు, హిందువుల విగ్రహాలు మరియు దేవాలయాల్ని కూల్చివేయడం కానీ ధ్వంసం చేయడం కానీ జరిగింది. అలాంటి వారి మీద ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళు అలాగే సభ్య సమాజంలో తిరుగుతూ ఇలాంటి విధ్వంసకాండలను సృష్టిస్తూ ఉన్నారు. ఈ విషయం మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా మన అధినాయకులు, రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాంటి దుర్మార్గుల మీద ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుని వాళ్ళకు శిక్ష పడే విధంగా, వాళ్ళ మీద శిక్షలు పడే విధంగా న్యాయస్థానంలో శిక్షలు విధించి మరి ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అధికారులకు మేము విషయం తెలియజేశాము. అలాగే ఎన్నో సంవత్సరాలుగా టిడ్కో హౌసులు మరి ఆదరణ లేకుండా శిథిలావస్థలో ఉన్నాయి. ఈ అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా మారిపోయింది. ఇప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు, అంటే టిడ్కో హౌసులో లబ్ధిదారులు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు గుడిసెల్లో, రెంట్ హౌసుల్లో పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ టిడ్కో హౌసుల్ని ఇమీడియట్గా వాళ్ళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కేటాయించేలా మేము పోరాడుతున్నాము. అలాగే ఈ విషయం మీద కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సమస్యలు ఈరోజు క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో భాగంగా కూడా రైతులు చాలామంది భూములను పోగొట్టుకోవడం జరిగింది. అయితే జనరల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షము ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుంది. బట్ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఎన్డీఏలో భాగస్వామిగా కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఎన్డీఏలో ఉండి, ప్రభుత్వంలో ఉండి మీరు ప్రజా సమస్యల గురించి అధికారులకు చెప్పే పరిస్థితి ఎలా చూస్తారు? ఈరోజు అధికారం వచ్చింది కదా అని కూటమి ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇది సక్సెస్ఫుల్గా మరి రైతులు లాస్ట్ జరిగిన ప్రోగ్రాంలో రైతులకు చాలా మేలు జరిగింది. వాళ్ళు కూడా నాయకులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇది మున్ముందు ఇంకా మంచిగా ఈ కార్యక్రమం సక్సెస్ అయి విజయవంతమై ప్రజలకు మేలు చేయడంలో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ముందుగా ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అధికారం వచ్చినా లేదా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్పందనని, పీజీఆర్ఎస్ని ఇలా కార్యక్రమాలు పెడుతూనే ఉంది. అయితే అర్జీలు పెరుగుతున్నాయి కానీ సమస్యలు తీరట్లా. ఇప్పుడు జనతా వారధి ద్వారా మీరు వస్తే సమస్యలు తీరుతాయి, ప్రజలకు మేలు జరుగుతుందని మీకు నమ్మకం ఉందే? డిఫరెంట్ టైప్. ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నో వచ్చావి, ఎన్నో పాలించావి, ఎన్నో వెళ్ళిపోయాయి. అటువంటిది లేకుండా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం ఏందుందంటే జనతా వారధి. దీనికి ఏమి మీనింగు? ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా ఉంటూ మనకు గుండెకాయ లాంటి వాళ్ళు ప్రజలు. ఈ ప్రజలు ఈరోజు ఓటేశారు కాబట్టే ఈరోజు స్థానాల్లో పెరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఉన్నటువంటి పార్టీలు. అలాగని
మా బీజేపీ అధ్యక్షుల ఆదేశానుసారము జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ గారి ఆదేశానుసారము ప్రజలే మా దేవుళ్ళు. అందుకు కాబట్టే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తీసుకుంటూ ఆ ప్రజా సమస్యలు ప్రజలను తీసుకుంటూ ప్రభుత్వ అధికారుల దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికే మా బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. జనాలకి అంటే పబ్లిక్కి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు వారధిగా ఉండి జనత వారి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. అధికారం వచ్చిందని ఇళ్లలో కూర్చోము, ప్రజల తరపున పోరాడతామని చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగానే జనతా వారధి అంటే జిల్లా కన్వీనర్ కో కన్వీనర్ ఏదైతే హుసేనప్ప యాదవ్ గురురాజ్ దేశాయ్ గారు ఇక్కడికి వచ్చి ఈరోజు కలెక్టరేట్కి అర్జీ ఇచ్చి ప్రజా సమస్యలపై తమ విన్నపాన్ని విన్నవించినట్లు వారు తెలుపుతున్న పరిస్థితి. కేవలం పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.